విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా కూడా చేయడం ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ సూచనల మేరకు అన్నీ కూడా ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఐడి లిక్కర్ కానీ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ బెల్ట్ షాపులు ఇలాంటివన్నీ కూడా రైడ్ చేయడం జరుగుతూ ఉంది. వాటన్నిటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఏ పార్టీలతోనూ అఫిలియేషన్స్ లేవండి. ఓన్లీ ఇంపార్షియల్గా యాజ్ పర్ రూల్స్ ఎట్లుంటే అట్లా పోవడం జరుగుతుంది. దాంట్లో ఏ సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉంటాం. లా అండ్ ఆర్డర్ని డెఫినెట్గా కంట్రోల్లో పెట్టేటట్టు చూస్తాం. అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, నంద్యాల సంబంధించినటువంటి ప్రజలు, ప్రెస్ అందరి సహకారంతో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండేటట్టు చూస్తాం. ఏ విధమైనట్టున్నా కూడా మా దృష్టికి ఎనీ టైం తీసుకురావచ్చు. దాని మీద ఖచ్చితంగా స్పందిస్తాం. దానికి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది, వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా విజిట్ చేసి యాక్షన్ ఏరియాస్ మీద కానీ, ట్రబుల్సమ్ ఏరియాస్ మీద కానీ, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కానీ వాటిని అన్నింటినీ కూడా ఆఫీసర్స్ సూచన మేరకు వాటికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అవన్నీ చూసి ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా జరిగేటట్టు చూసుకోవడం జరుగుతుంది. పర్సనల్ అబ్యూస్ చేయడము ఒక పొలిటికల్ పార్టీస్ని కాకుండా ఇండివిజువల్గా లీడర్స్ని అబ్యూజ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది 100% వాళ్ళ మీద చట్టపరంగా కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నోటీసులు ఇవ్వడమే కాకుండా ఇన్స్టిగేట్ చేసి అది లా అండ్ ఆర్డర్కు ఇష్యూ అయ్యేటట్టుగాను చేస్తే ఖచ్చితంగా లీగల్ ప్రొవిజన్స్లో ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకొని అవసరం అనిపిస్తే రిమాండ్లకు కూడా చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా దాని మీద సహకరించాలి. అది ఈజీగా తీసుకోవద్దండి. అనదర్ టర్న్ తీసుకునేసి పొలిటికల్ ఇష్యూస్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు. దాని మీద అందరూ సోషల్ మీడియాలో చేతిలో సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఒకరిని మీద ఒకరు పర్సనల్ అబ్యూస్ చేసుకోవడం అనేది కాదు. పాలసీ మ్యాటర్స్ మీద మీకు ఏమన్నా ఉంటే పాలసీ మ్యాటర్స్ మీద మాట్లాడుకోవాలి, కానీ అనవసరంగా పర్సనల్ అబ్యూస్ చేయద్దండి. ఆ విధంగా పర్సనల్ అబ్యూస్ చేస్తే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా ఇది మొత్తం అందరికి కూడా చేతిలో ఫోన్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ యూట్యూబర్స్ కానీ, ఈ అడ్మిన్స్ కానీ వీళ్ళందరూ కూడా దీన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అడ్మిన్స్ ఆర్ లయబుల్ ఫర్ దట్. ఖచ్చితంగా అడ్మిన్స్ కంట్రోల్ చేయాలి. ఎవరైనా అన్నెసరీగా దాంట్లో పోస్టులు పెడుతుంటే దాన్ని కంట్రోల్ చేయాలి ఇమీడియట్లీ. ఆ విధంగా కంట్రోల్ చేయకుండా అలో చేశారంటే అడ్మిన్స్ కూడా దీంట్లో రెస్పాన్సిబుల్ అవుతారు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మనం అట్మాస్ఫియర్ని అన్నెసరీగా పొల్యూట్ చేయద్దు. అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఎవరు పొల్యూట్ చేసినా, ఎవరు ఆ విధంగా అన్నెసరీగా అట్మాస్ఫియర్ను స్పాయిల్ చేయాలని చూస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించాలి.